హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వాల్కస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నాటు పుట్టగొడుగుల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీకు షార్ట్స్లో అయితే చూపించాను కదా, అక్క నాటు పుట్టగొడుగులు అయితే పంపించిందని. వాటిని నీట్గా కడిగి నేను నైటే కడిగి బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చివరి కాడ వరకు కట్ చేసుకుంటున్నాను. లాస్ట్ కొంచెం ముక్క మాత్రం వదిలేస్తున్నాను, ఎందుకంటే ఈ కాడల్లోనే చాలా టేస్ట్ అనేది అయితే ఉండిద్ది అనమాట. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఈ నాటు పుట్టగొడుగులు కొనుక్కోవాలంటే ఇప్పుడు దీని డిమాండ్ అయితే మామూలుగా ఉండదండి. 20 పుట్టగొడుగులు వచ్చి 100 రూపీస్ అంట. మాకు చెప్పింది. మాకైతే ఫ్రీయే, ఎందుకంటే మాకు పొలంలో దొరికాయి కాబట్టి మా పొలంలోనే వచ్చాయి. చూసారుగా, ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే పేస్ట్ అయితే పట్టుకుందాం. నేను ముందుగానే ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. చక్కగా గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట, అందుకు నేను పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారుగా, నేనైతే ఇలా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు పెద్ద బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తాలింపు దినుసులు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. ఈ ఆనియన్ ఇది వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇదిగోండి, ఒక 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను మాత్రం ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పుట్టగొడుగులు అయితే వేసేసుకుందాం. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఈ పుట్టగొడుగులు అనేది మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకొని దీంట్లోనే ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత క్లోజ్ చేస్తే మనం టమాటాలు అనేది కొంచెం మగ్గుతాయి అన్నమాట. టమాటాలు మగ్గాక ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి దీన్ని. మీకు కావాలనుకుంటే దీంట్లోకి ధనియాలతో చేస్తారు కదా, ఆ మసాలా అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే ఇంకో 20 మినిట్స్లో దించేస్తాను అన్నప్పుడు చికెన్ మసాలా అయితే వేసుకుంటాను. చూసారా, చికెన్ కర్రీకి ఏమాత్రం పోదండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను.
ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. ఖచ్చితంగా ఈ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.